నువ్వు దేవుని ప్రేమిస్తే నీ భార్యను ప్రేమిస్తావు, నువ్వు దేవుని ప్రేమిస్తే నీ భర్తను ప్రేమిస్తావు. when you don't love your God, you will not love your wife and you will not love your husband, you will not love anyone. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దైవజనమా, నా దేవుని సంగమా, సూటిగా దేవునితో మాట్లాడే విషయం ఏంటంటే, మొదటిగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అన్నాడు, శిలువ పైన ఉండి అన్నాడు ఆయన, తండ్రి మీరేమి చేయించున్నారో మీరెరగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన మాట్లాడినాడు. ఎక్కడ ఉండి మాట్లాడినాడు ఆయన? ఏసీ గదిలో ఉండి మాట్లాడినాడా? లేకపోతే చక్కటి లగ్జరీ లైఫ్ లో ఉండి మాట్లాడినాడా? ఎక్కడ ఉన్నాడు ఆయన? శిలువ పైన శ్రమను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, శరీరానుసారంగా శారీరకంగా వేదనను అనుభవిస్తూ, కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఆయన. తన రక్తాన్ని చిందిస్తూ, తన గాయాలు మండుతూ ఉండగా, గాయాలు రేపైగా నొప్పి వేస్తూ ఉండగా, తన శరీరము సహకరించకపోయినప్పటికీ ఆయన మాత్రం అంటున్నాడు, అయ్యా తండ్రి మీరేమి చేయించున్నారు, మీరు క్షమించమని చెప్పగలిగే మనస్సు ఆయనకు మాత్రమే ఉంది. The only one and only one is Jesus Christ.